ఇక అనంతపురంలోని ఎన్టీఆర్ మార్క్లోని ఓ టైర్ల దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మంటలు భారీగా ఎగిసిపడడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. గతంలో ఇదే టైర్ల షాపుల్లో అగ్ని ప్రమాదం జరిగి ఒక మహిళ మరణించారు. ఆ ఘటన మరవక ముందే ఈ ప్రమాదం జరగడం పలు అనుమానాలకు దారితీస్తుంది. అయితే అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఇవాళ తెల్లవారుజామున ఈ అగ్ని ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తుంది. ఇక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇక అనంతపురంలోని ఎన్టీఆర్ మార్క్లోని ఓ టైర్ల దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మంటలు భారీగా ఎగిసిపడడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఇక గతంలో కూడా ఇదే టైర్ల షాప్లో అగ్ని ప్రమాదం జరిగినట్లుగా ఓ మహిళ మరణించారు కూడా. ఇక ఆ ఘటన మరవక ముందే ఈ ప్రమాదం జరగడం పలు అనుమానాలకు తావితీస్తుంది. అయితే అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఇక ఇవాళ తెల్లవారుజామున ఈ అగ్ని ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తుంది. ఇక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. అనంతపురంలోని ఎన్టీఆర్ మార్క్లోని ఓ టైర్ల దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మంటలు భారీగా ఎగిసిపడడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. గతంలో ఇదే టైర్ల షాపులో అగ్ని ప్రమాదం జరిగి ఒక మహిళ కూడా మృతి చెందారు. ఆ ఘటన మరవక ముందే ఈ ప్రమాదం జరగడం పలు అనుమానాలకు తావితీస్తుంది. అయితే అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఇవాళ తెల్లవారుజామున ఈ అగ్ని ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తుంది. ఇక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇక అనంతపురం జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఇక ఎన్టీఆర్ మార్క్లోని ఓ టైర్ల దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మంటలు భారీగా ఎగిసిపడడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. గతంలో కూడా ఇదే టైర్ల షాప్లో అగ్ని ప్రమాదం జరిగినట్లుగా ఇంకోటి మహిళ మరణించినట్లుగా తెలుస్తుంది. ఆ ఘటన మరవక ముందే ఈ ప్రమాదం జరగడం పలు అనుమానాలకు తావితీస్తుంది. అయితే అగ్ని ప్రమాదానికి గల కారణాలు మాత్రం ఇంకా తెలియరాలేదు. ఇవాళ తెల్లవారుజామునే ఈ అగ్ని ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తుంది. ఇక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. ఇక అనంతపురం భారీ అగ్ని ప్రమాదానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. చెప్పండి రవిచంద్ర.
వరలక్ష్మి, ఏదైతే అనంతపురం నగరంలో గుత్తి రోడ్డు ప్రాంతంలో ఒక టైర్ల దుకాణం, అంటే ఇది పూర్తిగా పాత టైర్ల గుదిరి దుకాణం. ఈ దుకాణంలో ఏదైతే షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ రోజు తెల్లవారుజామున అకస్మాత్తుగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. అయితే ఇది పూర్తిగా నివాస ప్రాంతాల మధ్య ఉండడంతో ఒక్కసారిగా ప్రజలంతా కూడా భయాందోళనకు గురై మొత్తం అంతా రోడ్ల మీదకి రావడం జరిగింది. అయితే ఈ అగ్ని ప్రమాదం సమాచారాన్ని వెంటనే అగ్నిమాపక శాఖ అధికారులకు అందించడంతో పాటు స్థానిక పోలీసులు కూడా అక్కడికి చేరుకుని మంటలు ఆర్పేందుకు వివిధ రకాల ప్రయత్నాలు చేశారు. అయితే అగ్నిమాపక శాఖ అధికారులు వచ్చి దాదాపు 2-3 గంటల పాటు శ్రమించి ఈ మంటలను పూర్తిగా ఆర్పివేశారు. ఇది షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ దుకాణం అగ్ని ప్రమాదానికి జరిగినట్టు తెలుస్తుంది. అయితే ఈ ప్రాంతంలో అయితే గుత్తి రోడ్డు ప్రాంతంలో ఎక్కువగా నివాస ప్రాంతాలు ఉంటాయి. ఈ నివాస ప్రాంతాల్లోనే ఇలాంటి గుదిరి వ్యాపారాలు ఏదైతే పెట్టడం వల్ల గతంలో కూడా ఈ విధంగా ఇక్కడ ఇదే విధమైన అగ్ని ప్రమాదంతో మరణించడం జరిగింది. ఈ ప్రాంతంలో ఈ గుదిరి దుకాణాలని కొంత పట్టణానికి దూరంగా తరలిస్తే బాగుంటుందని చెప్పి స్థానికులంతా కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఒక్కసారిగా ఇది అర్ధరాత్రి ఏదైతే అర్ధరాత్రి ఇలాంటి ప్రమాదం జరిగితే చాలా నష్టం జరిగేది. కాకపోతే తెల్లవారుజామున ప్రాంతంతో కావడంతో ప్రజలంతా కూడా అప్రమత్తమయ్యారు. ఇంట్లో అంతా వాళ్ళంతా కూడా బయటకు వచ్చారు. కాబట్టి వీటి మీద కొంత చర్యలు పోలీసు అధికారులు కానీ మున్సిపల్ అధికారులు కానీ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని స్థానికులు కూడా కోరుతున్నారు. వరలక్ష్మి. రైట్ రవిచంద్ర, థ్యాంక్ యూ.